10 రోజులు అయితే కోతకు వస్తుంది. చెప్పిన హార్వెస్టర్లు మాట్లాడి కోపియాలి, లేకపోతే మళ్ళీ బిజీ అవుతాయి. ఈ నల్ల ఒకదాన్ని రావే ఈ కొసలాన్ని కోసేయి, మళ్ళీ పొలం కోసినప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే ఈమె భక్తి, అబ్బనా భక్తి, ఈమె భక్తిని మెచ్చి రేపిగా ఈమె సత్తే డైరెక్ట్ కైలాసమే కొంట పోతారు కావచ్చు దేవుడు. ఏంద్రా ఈ దాంట్లో నువ్వే నీళ్ళలో మోటార్ కులిగినట్టు కులగబడుతుంది. మరి ఏం చేయమన్నావు? నా సంసారం అంతా నీ ముంగటి ఇప్పు కుప్ప పెట్టమన్నావా? నా ఇంటికాడ నా పిల్లలు అతి భక్తి భరించలేక పొలం కాడికి వచ్చిన, మళ్ళీ నీదో కోలేవా నాకు? ఓ రారియే వీడికి నీ పెళ్ళవే సరేనా? వీడియోలు చూసుకుంటా ఇంటనే పూజ చేస్తాంది. ఇక నా పెళ్ళం అయితేనా తిరిగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క గుళ్ళ చూడిపో, ఉసుకెత్త చక్కెర అనుకొని బుక్కే అంత మంది ఉంటారు పొద్దంతా. ఏం చేద్దాంరా మరి? ఆడొక్కొక్క బాబా అటుకుల బాబా అన్నట్టు దొంగ స్వామీజీలు ఎక్కువయ్యారు. భక్తి పేరుతో జనాలను మోసం చేస్తారు. ఏందిరా నువ్వు? భక్తి ఉంటేనే కారా భగవంతుడు సలహా చూసేది. భక్తి ఉండాలిరా, నేను కాదంటలేను. దొంగ స్వామీజీల చేతిలో మోసపోయేంత భక్తి ఉండద్దు. నువ్వు మాట్లాడితే మూట కట్టినట్టే ఉంటుంది. ఏందిరా ఘనంగా మాట్లాడితే గట్టినే ఉంటుంది, కానీ నీకు ముచ్చట తెలుసారా? ఏ ముచ్చట్రా? మన అవతలాడకు రమేష్ గారు లేడా? ఆడు మొన్న యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది కారా. అరే పాపం, గట్టెట్లయిందిరా? మన హైవే మీదకి 2 వీలర్ పట్టుకొని పోగా లారీ వచ్చి కొట్టిందట. అర్జెంటుగా మళ్ళీ హాస్పిటల్ వేసుకపోతే ఇక బతకడు అని చెప్పి ఐసీయూలోకి తీసుకుపోయినా కొద్దిసేపటికి చచ్చిపోయిందట. అరే పాపం, ఇప్పుడు ఆయన కుటుంబ పరిస్థితి ఎట్లరా? ఆయనకి 5 ఏళ్ళ బిడ్డ కూడా ఉన్నది. అందుకే రా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. రేపు మనకేదైనా జరిగినా మన కుటుంబం ఆర్థికంగా బలంగానే ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిదిరా? ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రమాదవశాత్తు రేపు ఏదైనా జరిగినా మన కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారా. అది మన కుటుంబానికి ఆర్థికంగా బలంగా ఉంటుంది. రమేష్ గారు చూడు, వాళ్ళ ఇంట్లో వాడు ఒక్కడే పనిచేసేవాడు. ఇలా మన కుటుంబ పరిస్థితి. ఆ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మస్తు పైసలు ఖర్చు అవుతాయి కావచ్చు కారా? అరే అస్సలు కాదురా, నెలకు 400 నుండి 500 రూపాయలతోనే చేయించుకోవచ్చు. కోట్ల రూపాయల కవరేజ్ వస్తుందిరా. ఏంది, కోట్ల రూపాయల కవరేజ్ వస్తుందా? అవునరా, వయసు తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటేనే ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. అదే రేటు జీవితాంతం ఉంటుందిరా. అంటే నేను ముసలోని అయినాక కూడా ప్రీమియం పెరగదారా? పెరగదురా, అదే ఫిక్స్ అయి ఉంటుంది. కానీ నీ కుటుంబానికి అయితే మస్తు ఉపయోగపడుతుందిరా. అవునరా, పిల్లల చదువు, ఇంటి ఖర్చులు అన్నీ సేఫ్ అవుతాయి కారా? అవునరా. అరే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మంచిగా ఉందిరా, ఎక్కడ తీసుకోవాలరా? మస్తు సింపుల్ రా, నా బయోలో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీలో ప్లాన్స్ ఉంటాయి. నీకు నచ్చింది తీసుకో. ఆన్లైన్లో తీసుకుంటే 15% డిస్కౌంట్ కూడా ఉంటుందిరా. నేను తీసుకున్నా, నువ్వు కూడా లేట్ చేయకు, తీసుకో. సరేరా, ఇప్పుడు పోయి తీసుకుంటా నేను. సరేరా. ఈరోజు కళ్యాణంద కర్రీస్వామి గారు ఏం పరిష్కార వీడియో అప్లోడ్ చేసిర్రో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూద్దాం. ఓం గురుభ్యో నమః. నేను మీ కళ్యాణంద కర్రీస్వామిని. నా వీడియోలను యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వీక్షిస్తున్న అశేష ప్రజానికానికి నా యొక్క నమస్కారములు. ఈరోజు పరిష్కారాల భాగంగా నరదిష్టి. ఈ నరదిష్టి అనేది ఈ మధ్యకాలంలో చాలామందికి తగులుతుంది. అది రావద్దంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన దగ్గర ఒక మంచి పరిష్కారం ఉంది. అదేంటంటే మన ఇంటి గుమ్మానికి అంటే మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో డోర్లకి గంధంతో మన స్వస్తిక్, ఓంకారం, త్రిశూలం ఈ 3 గుర్తులను గంధంతో వ్రాసినట్లయితే నరదిష్టి ఏదైతే ఉందో మనకు కానీ మన ఇంటికి కానీ తగలకుండా ఉంటుంది. అలా గుమ్మానికి రాసిన తర్వాత ఇంట్లో సాంబ్రాణితో ధూపం వేయాలి. తదుపరి ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది.
అమ్మయ్య, ఆ గురువుగారు చెప్పినట్టే మా ఇంటి తలుపులకు ఓంకారం స్వస్తికు త్రిశూలం అయితే నేను వేసిన. ఈ కాంచెలి ఏ మోగొంది ఏ ఆడదాన్ని కనిదిష్ట అయితే మా ఇంటి మీద పడదిగా. ఏంది నా ఇంట్లో పొగలతానే? ఊరిని అవ్వ ఇల్లు అంటుకున్నది ఏంది? నా ఇల్లు అంటుకున్నట్టున్నాయా? అరే కనక రాజా మైనా రారా రారా, నా ఇల్లు అంటుకునేది రారా. నిన్ను బాగానే అంటుకునేది. అరే రారేవరా, ఒక్కడంతా లేడేవరా. మీ ఇళ్ళ అయితే కట్టేసినా నడువురా. ఏంది కుడతలకు చక్కెర ఇష్టం లేకుండా కొడుతున్నావు? ఇటువంటి మోడదో మాట మాట్లాడితే మోరలేసి ఒక్కపోతే ఎత్తు మీద పడ్డట్టు కొడుతున్నావేంది? ఇంట్లోకి వెళ్ళి పోగలేళ్తే ఉరకపోతే డీజే పెట్టుకొని డాన్స్ చేయమన్నా. ఏ కార్తీక మాసం వచ్చిందని గురువు గారు చెప్పిర్రు, అందుకే ఇల్లంతా ధూపం వేసి ఆ దర్వాజలో కోం రాసిన. ఇది ఇల్లంతా ధూపం వేసినట్లేదే, ఇల్లుకి అగ్గిదలుగా పెట్టినట్టున్నది. మాసాతి అవును గాని ఊరంతా దున్నపోతు తిరిగచ్చినావు, ఇంకా కాలు కడుక్కున్నావా? కడిగేదాకా నన్ను ఆగుతావా? ఇల్లు ఏడనుకున్నదని ఎగిరిత మీద ఉరికొచ్చా నేను. ఇంట్లో నేను పోని గాని నీకు ఇల్లు కావాల్సి వచ్చిందా? నీకేమైందే? ఒక పక్క మనిషి సత్తాండే అంటే రెండో పక్క బతికే ఉన్నాడు కదా అనే రకమే నువ్వు. ఎందుకు ఆర్తికర్పూరం బిల్ల మడినట్టే పండుతావు? పొద్దుగా లేచిన సంది పూజలు పునస్కారాలు చేసుకుంటే ఉన్నావా? అన్నం సున్నాయేమన్నా అన్నవా? సున్నావా? కూరాడకుండా ఉయ్యంగా కొంచెం మిగిలింది, బుక్కుతావా? ఏందే కథలు పడతానవా? అన్నం వేసుకురాపన్నాడు. ఒక్క నిమిషం. ఏంటిదే ఇది? అది గురువు గారు చెప్పిర్రు, జేబులో పెట్టుకుంటే ఆకలి కాదట, అట్లే బొచ్చడు పైసలు వచ్చాడు మనకు. గిట్ల దొంగ సామల మాటలేని తినకుండా ఉంటేనే తిరిగిరా లోకాలకు పోతాం, అర్థమైందా? అయ్యో ఏం మాటలు అవి, అట్లా అనద్దు. గురువు ఎట్లా చెప్తే అట్లనే అవుతుంది. తప్పిదారి నువ్వు నా ఇంట్లో ఉన్నావు కానీ లేకుంటే గొర్రె మందలు ఉండాలే. అవును మరి, నువ్వు ఆ మందను కాసే మల్లన్నం అవుతుంది. అవునే, మీ గురూజీ ఎప్పుడు పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పలేదా? చెప్పలేదు. చెప్తే నేను కూర్చుండబెట్టి కొబ్బరికాయ కొట్టపోదునా? అంటే వాళ్ళు ఏది చెప్తే అది నిజమని నమ్ముతావు అన్నట్టు. అంతే, నమ్ముతా. నేను నిన్ను చూడటానికి వచ్చినప్పుడు పిల్లకు దైవభక్తి ఎక్కువ అని అంటే నమ్మి సంబరపడ్డా. కానీ ఎవడేం చెప్తే అది భక్తి అనుకొని నువ్వు నన్ను బలి చేస్తావు అనుకోలేదే. నువ్వేందంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు? నీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టున్నది. 2 జీడి గింజలు తీసుకొచ్చి నీ నుంచి దిప్పి పారేసిన అనుకో, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేనేమో ఫోన్ అనుకుంటాను అని వైబ్రేషన్ వచ్చడానికి. అబ్బాయి ఇంకోసేపు ఉంటే నాకు ఇక్కడ పిసిలేసినట్టున్నది. నేను పొలం కాడికి పోతానా? సరే కానీ రాగానే అట్టిపనులు అండి. ఎందుకు తింటావా? కాదు, గోధుమ పిట్ల అట్టిపనులు కలిపి సాయంత్రం 7 దీపాలు వెలిగిస్తే ఏకదాటిగా 7 దేవతలు మన ఇంటికి వస్తారట. ఎంత అదృష్టం కదా. ఇక ఈ పోసాకు ఒక్కతే భూమి మీద ఉన్నదని 7 దేవతలు వచ్చి దీవించిపోతారు నిన్ను. పట్టుకురండి ఇప్పుడు ఇంతే. ఈ కార్తీక మాసంలో ఒక అద్భుతమైన పరిహారంతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే సిరి సంపదలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. కానీ అంతకు మించి అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ కార్తీక మాసంలో సీతాఫలం చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే ఆ చెట్టుకున్న సీతాఫలాలు ఎంత పెద్దగా ఉంటాయో మన ఇంట్లో కూడా ధన ప్రవాహ వేగం అంతకు మించి 10 రెట్లు ఎక్కువ ఉంటాయి. కావున ఈ కార్తీక మాసంలో సీతాఫలం చెట్టు కింద కూర్చొని భోజనం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారు. అబ్బా, మా గురూజీ కళానంద కరిస్వామి చెప్పింది నిజమే. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని అన్నం తింటే ఉసిరికాయలంతా చిన్న చిన్న సంపాదన వస్తుంది. అదే సీతాఫలకాయ చెట్టు కింద కూర్చొని అన్నం తింటే సీతాఫలకాయలంతా పెద్ద పెద్ద సంపాదన వస్తుంది. కానీ మనం చెట్టు కిందకు పోయి తినలేము కదా, అందుకే ఈ మందం తెచ్చుకొని పెట్టుకొని తింటన్నా ఇక. కానీ ఈ చెట్టు కింద కూర్చొని తిన్నట్టే ఉంది. సంపాదనే సంపాదన. మా గురూజీ సాయంత్రం వరకు ఏ వీడియో పెట్టి పరిహారం చెప్తాడో. ఇవాళేమో సీతాఫలకాయ చెట్టు, రేపేమో కొబ్బరికాయ చెట్టు, తర్వాతనేమో బొప్పాయి చెట్టు, తర్వాతనేమో గుమ్మడికాయ చెట్టు. ఎంత పెద్ద పెద్ద కాయలో అంత పెద్ద పెద్ద సంపాదన.
ఇక మేము ఈ గూల పెంకల ఇల్లు గూలిపేసి మంచి పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటాం. మంచి ఫుల్ డబ్బులే డబ్బు. ఈరోజు పరిహారంలో భాగంగా భార్యాభర్తలు ఇద్దరు దాంపత్య జీవితం కొనసాగాలంటే చక్కటి పరిహారం ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి బాత్రూంలో స్నానం చేసినట్లయితే వాళ్ళ దాంపత్య జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. నీళ్ళు పెట్టావా? పెట్టిన అతువాలిటి పట్టుకురా. ఏడికత్తాను తాగడానికి. పనిద్దరమా? అవును, మా గురూజీ చెప్పారు భార్య భర్తలు ఇద్దరు కలిసి స్నానం చేస్తే వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటది అని. చెప్పిన ఆనికి బుద్ధి లేదు, అడ్డమైన వీడియోలు చూసి నీకు బుద్ధి లేదు. ఎందుకు లేదు? లోకమంతా చూస్తారు, వాళ్ళతో పాటు నేను కూడా చూస్తాను. వాళ్ళు పాటిస్తున్నారు, నేను కూడా పాటిస్తున్నా. నాలో తప్పే ఉంది. దేవగా ఏం నమ్మకం ఇస్తా ఇతరా ఎవరన్నా చేస్తాను. ఎక్కడ అవతల అబ్బో ఎట్టావా ఇలా పెట్టలే. పని బాగుంది. ఈరోజు పరిహారంలో భాగంగా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా కోట్ల కొలది డబ్బు మీ ఇంట్లోకి రావట్లేదా? అలాగైతే అద్భుతమైన పరిహారం మన దగ్గర ఉంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే హారతి పళ్ళెం తీసుకోవాలి. తర్వాత అందులో మంగళారతులు తీసుకొని నూనె తీసుకొని వత్తులు వేసి వెలిగించాలి. తదుపరి కాస్తాన్ని బియ్యం తీసుకొని కుంకుమ పసుపు తీసుకొని హారతి పళ్ళెంలో పెట్టాలి. తదుపరి మన ఇంట్లో ఏదైతుందో బీరువా అందులో ఎంత డబ్బు ఉంటే అంత తీసుకొని మంగళారతిలో పెట్టాలి. తర్వాత మన ఇంట్లో ఒక దగ్గర కూర్చోవాలి. తర్వాత నేను చెప్పబోయే మంత్రం 2020 సార్లు జపిస్తే కోట్ల కొలది డబ్బు వద్దనుకున్న మీ ఇంట్లో వచ్చి పడుతుంది. ఆ మంత్రం ఏంటంటే కర్రీ కళ్యాణంద కర్రీ. అర్థమైంది కదా? కర్రీ కళ్యాణంద కర్రీ. ఈ మంత్రాన్ని 2020 సార్లు జపించండి. ఈ మంత్రం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అలాగే ఇన్స్టా బయోలో ఇస్తా, వెళ్ళి చూడండి. అంతా శుభమే జరుగుతుంది. జై దూస్. అమ్మయ్య, గురూజీ చెప్పినట్టే అన్నయ్య అయితే తీసుకొచ్చి పెట్టిన. ఇక జపం చేసుకోవాలి. నేను జపం చేయంగా ఒకవేళ మా ఆయన అత్త ఎట్లా? ఇప్పుడే రాడు, పొలం కాడికి వేయండు. ఒకవేళ నేను జపం చేసాక లేట్ అవుతుంది కదా, అప్పుడు వస్తాడు, అన్నం కూర అంటాడు. అన్నం అయితే అయింది, ఆ కూర ఒకటి బంద్ చేసి రావాలి. బంద్ చేసి వచ్చి ఇస్తా. ఎలా విశాలా విశాలా ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? ఏంటది? ఈ పనికిరాని వీడియోలు పూజల వల్ల పైసలు అక్కే రాకుండా కలబెట్టాం. అసలు పెయిన భయం ఉన్నదా? కాదు కానీ ముష్టి పైసలు. పైసలేంది? ముష్టి పైసలేందే? ఎన్ని కాల్లో అవి చెప్పు. ఇప్పుడే మా వాళ్ళకి ఫోన్ చేసి తెచ్చి నీ మొహం మీద వారేయమంట. పారేయమను. ఇన్ని రోజులు నేను సంసారం కోసం కష్టపడ్డ టైంను, ఖర్చు పెట్టిన పైసలను పారేయమను. ఈ పైసలు ఎక్కడియో తెలుసా? ఆనకాలం పంటకు నేను తెచ్చిన అప్పు తీర్దామని మన భూమి కాగితాలు కొంటావు ఈ బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చిన పైసలే ఇవి. నేనేమైనా తింటానా లేకపోతే నా కోసం ఖర్చు పెట్టుకుంటానా? మన కోసం కదా, మన జీవితంలో మంచి రోజులు రావాలని ఇవన్నీ పూజలు చేస్తానా? అవునే, నాకు తెలియకుండా నువ్వు హోమాలని పూజలని దొంగ స్వామీజీలకు ఎంతమందికి ఫోన్పే నుండి పైసలు పంపినావో నాకు తెలుసు. ఒక్కసారి నీ ఫోన్పే ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన. 1
ఇదంతా నువ్వు తెలిసి చేస్తానవా, అమాయకత్వంతో చేస్తానవా, లేకపోతే భక్తి ఎక్కువ అతిభక్తితో చేస్తానవా నాకు అర్థమైతే లేదే. అట్లా కాదే, రేపు మన జీవితం, మనకు పుట్టబోయే పిల్లల జీవితం బాగుండాలనే కదా నేను భక్తితో నీ పూజలన్నీ చేస్తానా. అంతేగాని నేను ఏ తప్పు చేస్తలేను. ఎవరో వీడియోలలో చెప్తే పుట్టేది భక్తి కాదే. ఎవరికి అన్యాయం చేయకుండా జీవితాంతం నిజాయితీగా బతుకుడే నీ అసలైన భక్తి. దేవునికి రోజు పూజ చేయి, నీ అర్థంగా లోకం మీద జరిగేది అదే. దేవుని ముంగడికి పోయి, దేవుడా నేను, నా కుటుంబం, నా తోటలు చల్లగా ఉండాలని మొక్కు. నాకు ఇంత సాయం చెయ్యి, నేను 10 మందికి సాయం చేస్తాను మొక్కు. అప్పుడు ఆ దేవుడు కూడా నీది నిజమైన భక్తి అని మెస్తాడే. ఇక నేనే బతకాలి, కోట్లు సంపాదించాలని స్వార్థంతో పూజలు చేస్తే అది భక్తి కాదు, అతి భక్తి అవుతుంది. సరే అయ్యా, క్షమించు. ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పనులు అయ్యా. నువ్వు అమాయకత్వంతో ఇవన్నీ చేసావు నాకు తెలిసే. సరే బొట్టు పెట్టాలా? నీ అబ్బా మళ్ళా మొదలు పెట్టావా? టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్నారు కదా, ఇంకా లేట్ ఎందుకు? మీరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోరి, మన కుటుంబానికి అండగా ఉంటుంది.